హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియోలో మనం జెంకిన్స్లో మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాము. సో బేసికల్లీ చాలా సింపుల్గా చెప్పాలి అని చెప్పానంటే, మాస్టర్ అంటే ఏంటి అని చెప్పానంటే, మనకి జెంకిన్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేసి మనం జెంకిన్స్ ఎక్కడ రన్ చేస్తున్నామో దాన్ని మాస్టర్ అంటాము. ఓకే. సో ఇప్పుడు ఈ మాస్టర్‌కి స్లేవ్ ఎందుకు అవసరము అని చెప్పానంటే, మనకి జనరల్‌గా మాస్టర్‌లోనే మనం ఇప్పటివరకు బిల్డ్ చేసాము. సో ఏ బిల్డ్ ప్రిపేర్ చేసినా, ఏ కాన్ఫిగరేషన్ చేసినా మనం మాస్టర్‌లోనే చేసాము. అయితే మనము మాస్టర్ పైనే ఎక్కువ లోడ్ పెట్టకుండా, ఓకే, ఈ జాబ్స్ ఆర్ ఐటెమ్స్ రన్ కావడానికి మనం ఇంకొక మెషిన్‌ని క్రియేట్ చేసుకొని, ఆ మెషిన్‌ని ఒక స్లేవ్ ఆర్ ఏజెంట్‌గా యాడ్ చేసామనుకోండి. దట్ నోడ్ అనొచ్చు, ఏజెంట్ అనొచ్చు, స్లేవ్ అనొచ్చు. ఓకే. సో దాన్ని మనము మన మాస్టర్ మెయిన్ జెంకిన్స్‌కి యాడ్ చేసామనుకోండి. సో మొత్తం జాబ్స్ అన్నీ మాస్టర్‌లోనే రన్ కాకుండా కొంత వర్క్ లోడ్ మనమైతే ఈ స్లేవ్స్ పైన రన్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మాస్టర్ జనరల్‌గా ఏం చేస్తది అంటే, మాస్టర్ లోపలే మనం బిల్డ్ చేయొచ్చు. రైట్. బట్ ఏంటి, కంటిన్యూయస్‌గా చాలా బిల్డ్స్ రన్ అవుతున్నాయనుకోండి. మాస్టర్ రిసోర్స్ డ్రైన్ అయితున్నాయి. అంటే ఏదైతే సీపీయూ ఉందో, మెమరీ ఉందో అది చాలా ఎక్కువ యుటిలైజేషన్ ఉంది. రెగ్యులర్ ప్రోగ్రామ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు, సింపుల్‌గా ఒక నోడ్ క్రియేట్ చేసి, దాన్ని మాస్టర్‌కి యాడ్ చేసి, మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ ఆర్ ఐటెమ్స్ ఉంటాయి గదా! ఓకే. ఈ ప్రాజెక్ట్‌లన్నీ ఈ నోడ్ మీద రన్ చేద్దాము. ఇప్పుడు విండోస్ అన్నీ ఒక నోడ్ మీద రన్ చేద్దాము. లినక్స్ అన్నీ ఒక నోడ్ మీద రన్ చేద్దాము అనో, లేదంటే ప్రాజెక్ట్ 1 రిలేటెడ్ అన్ని ఒక నోడ్ పైన, ప్రాజెక్ట్ 2 రిలేటెడ్ అన్ని ఇంకొక నోడ్ పైన రన్ చేద్దాము అని చెప్పేసి రన్ చేయొచ్చు. అలా రన్ చేసినప్పుడు ఏంటి అని చెప్పానంటే, ఫస్ట్‌లీ ప్రైమరీ థింగ్ ఏంటి అని చెప్పానంటే, మాస్టర్ మీద లోడ్ తగ్గిస్తున్నాము. మాస్టర్ మీద లోడ్ తగ్గిచ్చేసి మిగతా కంప్యూట్ మీద మనము ఈ వర్క్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ఇది మనకి జెంకిన్స్‌లో మాస్టర్ సేవ్ కాన్సెప్ట్. అయితే మనము ఈ ఏజెంట్‌గా, ఓకే, ఆర్ ఈ నోడ్‌గా ఏ మెషిన్‌ని యాడ్ చేయొచ్చు? దేన్నైనా యాడ్ చేయొచ్చు. మీరు విండోస్ ల్యాప్‌టాప్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లినక్స్ మీ లోకల్ ల్యాప్‌టాప్‌ని కూడా కమ్యూనికేషన్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఒక ఏడబ్ల్యూఎస్ సర్వర్‌ని గానీ, అజూర్ సర్వర్‌ని గానీ, వాట్ నాట్, ఈవెన్ రాస్‌బెర్రీ పై డివైస్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే చాలా చిన్న కాన్ఫిగరేషన్ ఉన్నా గానీ. ఆల్రైట్. సో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని చెప్పానంటే, ఈ మాస్టర్ స్లేవ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి అని చెప్పానంటే, మనకి ఎక్కడైతే ఈ జెంకిన్స్ స్లేవ్ ఉందో బేసికల్లీ అక్కడ ఒక ఏజెంట్ రన్ అవుద్ది. సో దానికోసము మనకి జావా అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇది నా మాస్టర్ జెంకిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా స్లేవ్. సో ఇది ఇంకొక స్లేవ్. సో ఇలా మల్టిపుల్ స్లేవ్స్ యాడ్ చేసుకోవచ్చు మనము. సో ఏం చేస్తాము, ఇక్కడ జాబ్స్ ఆర్ ఐటెమ్ షెడ్యూల్ చేస్తాము. మన ఐటెమ్ క్రియేషన్ అనేది ఇక్కడే అవుద్ది. ఆ ఐటెమ్ షెడ్యూల్, బిల్డ్ షెడ్యూల్ అనేది కూడా ఇక్కడే అవుద్ది. యాక్చువల్ బిల్డ్ ఎగ్జిక్యూషన్ మాత్రము ఓకే ఇక్కడ జరుగుతూ ఉంటది. సో బిల్డ్ ఎగ్జిక్యూషన్ టైంలోనే కదా మనకి ఎక్కువ సిపియు గానీ, మెమరీ గానీ యూజ్ అయ్యేది. సో ఈ స్లేవ్‌లో ఉన్న సిపియు, ర్యామ్, హార్డ్‌వేర్ దీనికి యూజ్ అవుద్ది. అలాగే ఇంకొన్ని నువ్వు ఇక్కడ షెడ్యూల్ చేస్తావు. బట్ యాక్చువల్ రన్ అనేది ఇక్కడ అవుద్ది. సో ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే, ఈ కమ్యూనికేషన్ మాస్టర్‌కి, ఈ నోడ్‌కి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పానంటే, మనకి కీ పేర్ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తే కీ పేర్ అథెంటికేషన్ యూజ్ చేయొచ్చు. లేదు మీరు ఏదైనా బయట డివైస్ యూజ్ చేస్తున్నారు, అది ఏడబ్ల్యూఎస్‌లో లేదు, మీ ఓన్ హార్డ్‌వేర్ పైన ఒక ఓఎస్ రన్ చేసి యూజ్ చేస్తున్నారు అన్న అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం పాస్‌వర్డ్ అథెంటికేషన్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నాకు ఆల్రెడీ జెంకిన్స్ మాస్టర్ అయితే ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన రెగ్యులర్ జెంకిన్స్ సర్వర్ ఉంది గదా! సో దాంట్లో మనము జెంకిన్స్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాము. మన ప్రీవియస్ వీడియోలో ఇదే యూజ్ చేస్తున్నాను. బట్ నాకు ఓకే. సో దీనికి అథెంటికేట్ చేయడానికి వాటికి ఒక నోడ్ అయితే కావాలి. సో ఎక్కడ చూడొచ్చు అసలు నోడ్స్ ఉన్నాయా అని చెప్పానంటే, మేనేజ్ జెంకిన్స్‌లోకెళ్తే మనకి ఇక్కడ నోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడికెళ్ళామనుకోండి. యూ సీ హియర్ మనకి ప్రస్తుతానికైతే ఒక నోడ్ ఉంది. దాని హెల్త్ స్టేటస్ అయితే చూపిస్తది. మనకి ఇప్పటివరకి ఈ నోడ్ పైన ఓకే. ఇది బిల్ట్ ఇన్, అంటే బేసికల్లీ బిల్ట్ ఇన్ అని చెప్పానంటే, మనము ఈ జెంకిన్స్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేసామో అది ప్లస్ కరెక్ట్
కరెంట్లీ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నామో అది బిల్ట్ ఇన్ నోడ్. సో దాన్ని క్లిక్ చేసి మీరు స్క్రోల్ డౌన్ చేస్తే బిల్డ్ హిస్టరీలో మీకు ఇప్పటివరకు ఎన్ని బిల్డ్స్ అయినాయో కనిపిస్తుంది, రైట్? సో ఇవన్నీ బిల్డ్ మనము లాస్ట్ వీడియోస్లో మనము రోల్ బేస్డ్ అథెంటికేషన్ కోసం ప్రిపేర్ చేసిన బిల్డ్స్. ఆల్ రైట్. సో ఇప్పుడు దీనికి నాకు ఒక నోడ్ క్రియేట్ చేసి దాన్ని యాడ్ చేయాలి, అది నా రిక్వైర్మెంట్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే ఇంకొక EC2 ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి జెంకిన్స్ నోడ్. సో దీన్ని జెంకిన్స్ నోడ్ అంటున్నాను. అమెజాన్ లినక్స్ 2023 T3 మైక్రో తీసుకుంటున్నాను. ఇక్కడ ఏ కీ పేర్ అయితే తీసుకుంటున్నారో ఆ కీ పేర్ని మనం అథెంటికేషన్ కోసం యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు యాక్సెస్ ఉన్న కీ పేరే తీసుకోండి. అండ్ సెక్యూరిటీ గ్రూప్ కూడా మనకి జెంకిన్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, సో అదే యూజ్ చేస్తున్నాను. 8 GB ఈజ్ సఫిషియంట్. మనకి కావాలి అంటే మల్టిపుల్ కూడా తీసుకోవచ్చు అండి. అంటే మీరు ఒకే నోడ్ యాడ్ చేయాలా అంటే అలా అవసరమేం లేదు, మీరు మల్టిపుల్ నోడ్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేనైతే ఒకటి తీసుకొని డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాను. దెన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, ఇన్స్టాన్స్ అయితే లాంచ్ అయింది. సో మనకి ఇందాక డిస్కస్ చేసినట్టు మనకి ప్రీ రిక్వసైట్ ఏంటి అని చెప్పానంటే మనకి ఏ నోడ్ అయితే ఉందో ఆ నోడ్లో జావా అయితే ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే, సో మనకి డిఫాల్ట్గా జావా రావట్లేదు. సో దానికోసం మనం ఏం చేస్తాము అని చెప్పారంటే ఈ నోడ్కి కనెక్ట్ అయ్యి సో దాంట్లో జావా ఇన్స్టాల్ చేద్దాము. సో ఇక్కడ కీ పేర్ కాపీ చేసి నోడ్కి అయితే కనెక్ట్ అవుతున్నాను. సో డెస్క్టాప్ కీ పేర్స్ SSH-I Jenkins KP EC2-user. ఓకే, ఎస్ టైప్ చేశాను. ఐ గాట్ కనెక్టెడ్ టు మై నోడ్. సో నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ EC2-user. ఓకే, సో ఇక్కడ నేను జావా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నా. ప్రస్తుతానికి జావా ఉందా అని చెప్పానంటే జావా --- వర్షన్ అని ఇస్తే జావా కమాండ్ నాట్ ఫౌండ్ అని చెప్పని అంటుంది. సో మనము ఈ మేవన్ కోసం కానీ జెంకిన్స్ కోసం కానీ మనము జావా ఇన్స్టాలేషన్ కోసం కమాండ్ యూజ్ చేసాం కదా, సేమ్ కమాండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇన్స్టాల్ జావా 7 అమెజాన్ కొరేటో. సో జావా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒక్కసారి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత విల్ వెరిఫై జావా వర్షన్ ఏంటి అని చెప్పేసి. ఇందాకైతే మనకి వర్షన్ జావా లేదు అని చెప్పింది కదా. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ జావా వర్షన్. ఆల్ రైట్, మనకి జావా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. సో మనకి మ్యాండేటరీగా ఏదైతే కావాలో అది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ మిషన్లో నాకు జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలా అంటే అవసరమేం లేదు, జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరమేం లేదు. సో మనము ఓకే ఈ మిషన్ని మన బిల్డ్స్ అనేవి రిమోట్గా ఈ మిషన్లో రన్ కావడానికి యూజ్ చేస్తున్నాం తప్ప మనం ఇందులో జెంకిన్స్ అయితే ఇన్స్టాల్ చేయట్లేదు. ఓకే, నౌ మనకు కాకపోతే ఒకటి అవసరం ఉంది మనకి ఈ నోడ్లో. సో ఈ నోడ్లో మనకి మాస్టర్లో నుంచి జాబ్స్ అన్నీ రన్ అవుతుంటాయి కదా, రన్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు ఒక ఫోల్డర్ అవసరం ఉంటుంది. సో అంటే ఎక్కడ జాబ్ రన్స్ కానీ రిమోట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ అవన్నీ స్టోర్ కావాలి అని చెప్పేసి మనము నెక్స్ట్ నోడ్ యాడ్ చేసేటప్పుడు ఒక పాత్ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో దానికోసం నేను ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో mkdir జెంకిన్స్ రిమోట్ అని చెప్పేసి అన్నాను. LS ఇవ్వగానే ఇక్కడ చూడండి ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. లెట్స్ గో ఇన్సైడ్ దిస్ జెంకిన్స్ రిమోట్. ఇది నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉందండి. ఇప్పుడు నా ఫోల్డర్ ఏమో ఇక్కడ ఉంది, జెంకిన్స్ సర్వర్ ఏమో వేరే సర్వర్లో ఉంది. అంటే జెంకిన్స్ ప్రోగ్రామ్ రన్ అయ్యేదేమో వేరే సర్వర్లో ఉంది. మరి వేరే సర్వర్లో ఉన్న జెంకిన్స్ అనే సర్వీస్ ఇక్కడ ఈ ఫోల్డర్ మీద డేటా కెన్ ఇట్ రైట్ డేటా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు మీకు. సో ఆబ్వియస్లీ అది వ్యాలిడ్ క్వశ్చనే. మనం ఏం చేయాలి అని చెప్పానంటే ఇక్కడ ఈ జెంకిన్స్ రిమోట్ అనే డైరెక్టరీ ఉంటుంది కదా, సో దాని పర్మిషన్స్ అయితే మనం కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఏం చేస్తున్నాను అని చెప్పానంటే chmod 777 అని చెప్పేసి పర్మిషన్స్ 2 ఓపెన్ ఇచ్చేస్తున్నాను. మనకి అదర్ యూజర్స్కి కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాను. సో అదైతే మనకు అవసరము. సో ఇప్పుడు pwd ఇచ్చేసి ఈ పాత్ మనము యూజ్ చేసుకుందాము. లెట్స్ కాపీ దిస్, లెట్ మీ రైట్ ఇట్ సమ్వేర్ ఎల్స్.
ఓకే. సో నౌ ఇక మనకి నోడ్‌తో పని అయిపోయింది. మనకి జెంకిన్ సర్వర్‌లోకెళ్ళేసి ఓకే. మేనేజ్ జెంకిన్స్‌లోకెళ్ళి ఇక్కడ నోడ్స్ ఉన్నాయి గదా! నోడ్స్ సెలెక్ట్ చేసి ఒక న్యూ నోడ్ యాడ్ చేయండి. క్లిక్ ఆన్ న్యూ నోడ్. సో నోడ్ నేమ్ ఏమని ఇస్తారు? ఐయామ్ గోయింగ్ టు కాల్ దిస్ యాస్ స్లేవ్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను. పర్మనెంట్ ఏజెంటా? యెస్. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్ ఏమని ఇస్తారు? స్లేవ్ 1 అని చెప్పేసి ఇచ్చాను. మనకి ఈ ఇందాక క్రియేట్ చేసిన నోడ్‌లో కన్కరెంట్‌గా ఎన్ని ఎగ్జిక్యూషన్స్ అవ్వాలి? నేను ఒక 2 ఇస్తున్నాను. అండ్ రిమోట్ రూట్ డైరెక్టరీ ఇందాక మనం ఏదైతే డైరెక్టరీ క్రియేట్ చేసామో ఆ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ మాత్రము మనకిక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ డైరెక్టరీ మీద పర్మిషన్స్ లేకపోయినా, అసలు డైరెక్టరీ లేకపోయినా కానీ మనకి ఇనీషియల్‌గానే నోడ్ రిజిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అయిపోద్ది. అండ్ ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి కదా! లేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఈ లేబుల్స్ అనేది ఎలా రోల్ ప్లే చేస్తదంటే, మనకిక్కడ ఒక మాస్టర్ ఉంది. ఓకే. ఇక్కడ ఒక ఫస్ట్ నోడ్ ఉంది. సెకండ్ నోడ్ ఉంది. సో, ఇప్పుడు నేను ఒక జాబ్ క్రియేట్ చేస్తున్నాను ఆర్ ఒక ఐటెమ్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ ఐటెమ్ స్పెసిఫిక్‌గా ఈ నోడ్‌లో రన్ అవ్వాలి అని చెప్పనంటే, మనకి ఈ నోడ్ క్రియేట్ చేసేప్పుడు మనం ఒక లేబుల్ ఇవ్వాలి. నేనేమని అంటున్నాను? స్లేవ్ 1 అని చెప్పని అంటున్నాను. ఈ నోడ్‌ని స్లేవ్ 2 అని చెప్పేసి అంటున్నాను. సో, ఇప్పుడు నేను జాబ్ క్రియేట్ చేసేటప్పుడు నేను స్లేవ్ 1కి అటాచ్ కా అని చెప్పేసి ఇస్తే, ఈ జాబ్ అనేది స్లేవ్ 1లోనే రన్ అవుద్ది. ఇప్పుడు మనకి ఇంకొక జాబ్ ఉందనుకోండి. ఓకే. ఈ జాబ్ అనేది నేను స్లేవ్ 2కి అటాచ్ చేశాను. సో, దెన్ ఇక్కడ మాత్రమే రన్ అవుద్ది. సో, ఇలా ఈ లేబుల్స్‌ని యూజ్ చేసుకొని మనకి ఈ నోడ్‌ని పిక్ చేసుకోవచ్చు. సో, నోడ్‌ని పిక్ చేసుకునే ప్రాసెస్‌లో లేబుల్స్ మాత్రము వెరీ ఇంపార్టెంట్. సో, నేను దీనికి గూడా స్లేవ్ 1 అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాను. అండ్ యూసేజ్. మీరు ఈ నోడ్‌ని యాస్ మచ్ యాస్ యూజ్ చేస్తారా? లేదు అని చెప్పనంటే ఒక స్పెసిఫిక్ లేబుల్ ఎక్స్‌ప్రెషన్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తారా? ఐ వాంట్ టు యూజ్ ఇట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. అండ్ ఇప్పుడు మన జెంకిన్స్ అనేది ఈ నోడ్‌కి ఎలా కనెక్ట్ అవుద్ది? లాంచ్ ఏజెంట్ వయా ఎస్ఎస్హెచ్. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పనంటే, ఇక్కడ మన నోడ్ మెషిన్ ఉంది కదా! జెంకిన్స్ నోడ్. దాని ప్రైవేట్ ఐపీ అడ్రెస్ తీసుకోవాలి. మీకు ఇమ్మీడియేట్‌గా డౌట్ రావచ్చు. ఓకే. ప్రైవేట్ ఎందుకు తీసుకుంటున్నాము? నా మాస్టర్ అండ్ నోడ్ 2 సేమ్ నెట్వర్క్‌లో ఉన్నాయి. సో, దే బోత్ కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఓకే. సో, దానికోసము నేను ప్రైవేట్ ఐపీ అడ్రెస్ తీసుకొని ఇక్కడ అండర్ హోస్ట్ నేమ్‌లో ఇచ్చాను. ఫైన్. దెన్ క్రెడెన్షియల్స్ ఏంటి? అంటే ఇప్పుడు సర్వర్ అయితే ఇచ్చావు. సర్వర్ కనెక్ట్ కావడానికి మనం యూజర్ నేమ్ పాస్‌వర్డో లేదంటే యూజర్ నేమ్ కీ పేరో ఇవ్వాలి గదా! ఆ ఇన్ఫర్మేషన్ మనం ఈ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ద్వారా పాస్ చేయొచ్చు. సో, లెట్స్ క్లిక్ ఆన్ యాడ్ జెంకిన్స్. ఇక్కడ మనకు అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్‌వర్డా? లేదు అని చెప్పారంటే ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీయా? ఇందాక నేను ఇక్కడ డాక్యుమెంట్‌లో మెన్షన్ చేసినట్టు వి ఆర్ గోయింగ్ టు హావ్ మల్టిపుల్ అథెంటికేషన్ మెథడ్స్. మనకి కీ పేర్ అథెంటికేషన్ మెథడ్ ఉంది. పాస్‌వర్డ్ ఉంది. ప్రస్తుతానికైతే నేను కీ పేర్ మెథడ్ చూపిస్తున్నాను. దానికోసము ఎస్ఎస్హెచ్ యూజర్ నేమ్ విత్ ప్రైవేట్ కీ సెలెక్ట్ చేశా. ఓకే. ఈ స్కోప్ వచ్చేసి గ్లోబల్ పెట్టేశాను. ఐడీ మనకి ఈజీ ఐడెంటిఫికేషన్ కోసము ఆహ్, స్లేవ్ 1 EC2 ఐఫన్ యూజర్ అని ఇచ్చాను. డిస్క్రిప్షన్ కూడా సేమ్ ఇచ్చాను. మనకి యూజర్ నేమ్ ఏంటి? నా సిస్టమ్ యూజర్ నేమ్ అయితే EC2 ఐఫన్ యూజర్. అండ్ ప్రైవేట్ కీ ఉంది కదా! అంటే మనకి పాస్‌వర్డ్ గనుక ఈ EC2 ఐఫన్ యూజర్‌కి పాస్‌వర్డ్ సెట్ అయ్యి ఉంటే ఇక్కడ పాస్‌వర్డ్ ఇవ్వచ్చు. అలా కాకుండా నా యూజర్‌కి ఒక ప్రైవేట్ కీ యూజ్ చేస్తున్నాను గదా! అంటే నేను ఏం చేస్తున్నాను? ఈ EC2 ఇన్‌స్టాన్స్‌కి లాంచ్ చేసేప్పుడు ఏ కీ పేర్ అయితే అటాచ్ చేసామో వేర్ ఈస్ దట్? మనకిక్కడ జెంకిన్స్ కేపీ అనే కీ పేర్ అటాచ్ చేసాం కదా! ఆ కీ పేర్ మన లోకల్ ల్యాప్‌టాప్‌లో ఓకే. ఇక్కడ ఉంటది. నేను జనరల్‌గా కీ పేర్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి కీ పేర్స్ ఫోల్డర్‌లో పెడతాను. ఓకే. ఇక్కడ జెంకిన్స్ కేపీ.పెమ్ అని ఉంది కదా! సో, దీన్ని ఒక నోట్ ప్యాడ్ గాని, టెక్స్ట్ ప్యాడ్ ఎడిటర్‌తో గాని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఎస్ఎస్హెచ్ కీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఇది. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా డు నాట్ మోడిఫై ఇట్. మీరు టైపో గాని ఇస్తే ఇంకంతే. సో, డు నాట్ మోడిఫై ఇట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ప్రైవేట్ కీ ఎంటర్ డైరెక్ట్‌లీ
యాడ్ కొట్టేసి మనం అక్కడ ఏదైతే కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ చేసేయండి. అంటే మనం పాస్వర్డ్ యూజ్ చేయకుండా అథెంటికేషన్ అనేది కీ పేర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దెన్ క్లిక్ ఆన్ యాడ్. ఓకే. ఇప్పుడు ఇందాక మనం క్రియేట్ చేసిన క్రెడెన్షియల్స్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయగానే కనిపిస్తది చూడండి. EC2 యూజర్, స్లేవ్ 1లో EC2 హైఫన్ యూజర్‌గా. ఓకే. గుడ్. అది సెలెక్ట్ చేసుకున్నాము. ఈ హోస్ట్‌కి వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే అని చెప్పనంటే జెంకిన్స్ వెరిఫై చేస్తది SSHకి ప్రెజెంట్ వైట్ లిస్టా కాదా అని చెప్పేసి. జస్ట్ నాన్ వెరిఫైయింగ్ అని చెప్పేసి పెట్టేయొచ్చు. దట్స్ నాట్ దట్ మచ్ బిగ్ థింగ్. అండ్ అవైలబిలిటీ అయితే కీప్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పెట్టొచ్చు. లేదంటే బ్రింగ్ దిస్ ఏజెంట్ ఒక జాబ్ షెడ్యూల్ అయినప్పుడు మాత్రమే ఏజెంట్ తీసుకురండి అని చెప్పేసి నేనైతే కీప్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పెట్టేశాను. అండ్ నేను రీసెంట్‌గా అబ్జర్వ్ చేసిన ఇష్యూ ఏంటంటే డిస్క్ స్పేస్ మానిటరింగ్ థ్రెషోల్డ్ ఇష్యూస్. మనకి AWS వాడు ఏం చేస్తున్నాడు, టెంపరరీ ఫోల్డర్‌కి వాడు ఓన్లీ 1 జీబీ కంటే 500 జీబీ ఏమో 500 ఎంబీ ఏమో ఇస్తున్నాడు. బట్ ఇక్కడ మనకి నోడ్ లోపల /temp లొకేషన్‌కి జెంకిన్స్ ఏమో 1 జీబీ స్టోరేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. నేను ఈ ఇష్యూ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. అంటే ఆల్మోస్ట్ అది ఇన్‌స్టాలేషన్ తర్వాత వీడియో. లినక్స్, విండోస్ ఇన్‌స్టాలేషన్ తర్వాత నేను అబ్జర్వ్ చేసిన పర్ఫార్మెన్స్ ఇష్యూ ఒకటి, స్టోరేజ్ ఇష్యూ ఒకటి ఆల్రెడీ వీడియో చేశాను. క్లియర్‌గా యూ కెన్ గో త్రూ దట్. ఈ డిస్క్ స్పేస్ మానిటరింగ్ థ్రెషోల్డ్ అనేది నేనైతే ఒక 100 కేబీగా సెట్ చేస్తున్నా. ఓకే. ఇది గాని సెట్ చేయలేదా మీ నోడ్ అనేది ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళిపోద్ది. ఎందుకు అని చెప్పానంటే మనకి ఇక్కడ టెంపరరీ డిస్క్ స్పేస్‌లో 1 జీబీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. మన సర్వర్‌లో మాత్రము 500 ఎంబీ మాత్రమే ఉంది. సో మనకి ఇప్పుడు ఆప్షన్ ఏంటి అంటే మనము సర్వర్‌లోకి లాగిన్ అయిపోయి టెంపరరీ స్టోరేజ్ ఇంక్రీజ్ చేయడము ఇలా చేయాలి. అలా కాకుండా మనకి ఫ్రీ డిస్క్ స్పేస్ థ్రెషోల్డ్‌ని తగ్గించేస్తే అలర్ట్ ఏం రాదు. నోడ్ కూడా ఆఫ్‌లైన్‌కి వెళ్ళకుండా ఉంటది. సో దెన్ క్లిక్ ఆన్ సేవ్. నౌ ఇప్పుడు ఏమవుద్ది, మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో సేవ్ చేసినప్పుడు ఇట్ విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ ఇట్. మన జెంకిన్స్ నోడ్ అనేది కమ్యూనికేట్ చేస్తది. కమ్యూనికేట్ చేసి బానే కమ్యూనికేషన్ ఉంది అని చెప్పానంటే ఇక్కడ ఇన్సింక్ అని చెప్పేసి ఫ్రీ డిస్క్ స్పేస్ చూపియడము, రైట్. రెస్పాన్స్ టైమ్ అంటే మనకి జెంకిన్స్ అనేది అక్కడికి కమ్యూనికేషన్ కోసము కైండ్ ఆఫ్ లేటెన్సీ అనుకోండి. ఓకే. సో మీరు ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బిల్డ్ హిస్టరీస్ అంటే ఈ ఏజెంట్ పైన ఎన్ని బిల్డ్స్ క్రియేట్ చేసాము, లాగ్స్ కూడా వెరిఫై చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే SSH కనెక్షన్ ఓపెన్ చేసింది. ఓకే. సో అథెంటికేషన్ సక్సెస్ఫుల్‌గా అయింది. అండ్ మన నోడ్‌లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్నీ మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ వెరిఫై చేశాయి. మనకి దిస్ ఈజ్ యునిక్స్ ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అండ్ ఆన్లైన్ అని చెప్పేసి వచ్చేసింది. సో సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే మన జెంకిన్స్ అనేది ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇదివరకు ఏంటి ఓన్లీ మన బిల్డ్ ఇన్ నోడ్ ఒకటే ఉండేది. ఇప్పుడు మనకి స్పెసిఫిక్‌గా స్లేవ్ 1 కూడా వచ్చింది. అంటే ఇందాక మనం లాంచ్ చేసిన EC2 ఇన్‌స్టాన్స్‌ని కూడా మనము బిల్డ్ జాబ్స్ రన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లెట్స్ క్రియేట్ ఎ న్యూ జాబ్ ఆర్ యూ కెన్ మాడిఫై అన్ ఎగ్జిస్టింగ్ జాబ్. ఓకే. సో ఇప్పుడు నేను ఒక న్యూ జాబ్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఐటమ్. ఓకే. బిల్డ్ ఏజెంట్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చాను. ఫ్రీ స్టైల్. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో దెన్ మీరు స్క్రోల్ డౌన్ చేసేప్పుడు ఇక్కడ చూడండి రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. మనం ఎప్పుడైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో మనకి లేబుల్ ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. మనకి నోట్స్ క్రియేట్ చేసేప్పుడు లేబుల్స్ ఇచ్చాము గుర్తుందా? అంటే నేను లేబుల్ అయితే ఏమని ఇచ్చాను, స్లేవ్ 1 అని చెప్పేసి ఇచ్చాను కదా. సో ఇక్కడ స్లేవ్ 1 అని చెప్పి నేను టైప్ చేస్తున్న ఆటోమేటిక్గా వస్తుంది స్లేవ్ 1. అది స్పేస్ ఆటోమేటిక్గా పిక్ చేసుకుంది. ఒకసారి బ్యాక్ స్పేస్ ఇవ్వండి. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు క్రియేట్ చేసే ఐటమ్ ఆర్ జాబ్ బిల్డ్ అవ్వడం అనేది నాకు ఈ సర్వర్లోనే అవ్వాలి అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ ఏ సర్వర్ అవుతుందో అండ్ ఇందాక మనము జస్ట్ ఈ జెంకిన్స్ రిమోట్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి వదిలిపెట్టాం కదా.
సో దాన్ని మళ్ళీ లాగిన్ అయ్యి అబ్జర్వ్ చేద్దాము. సో రెస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. సో స్లేవ్లోనే రన్ అవుద్ది. మిగతా మీరు ఏదన్నా గిట్ హబ్ ప్రాజెక్ట్ ఉంటే ఆ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, లేదంటే మీరు సింపుల్గా నన్ను కూడా ఇవ్వచ్చు. ఓకే, సో దెన్ క్లిక్ ఆన్ సేవ్. ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది. బిల్డ్ చేద్దాం దీన్ని. మీరు బిల్డ్ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మీరు బిల్డ్ చేసేటప్పుడు ఎక్కడ బిల్డ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, ఈ బిల్డ్ అనేది ఎక్కడ అయింది అని చెప్పేసి వెరిఫై చేస్తే మనకి ఇదైతే స్లేవ్లో వచ్చి ఉండాలి. సో దీన్ని మళ్ళీ ఒకసారి బిల్డ్ చేద్దాం. టైప్స్ బిల్డ్ చేశాను. ఇక్కడ రిఫ్రెష్ ఇస్తే ఓకే, మనకి ఈ బిల్డ్ అనేది అయితే అవుతుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, ఓకే అవినాష్ ఇక్కడ చూపించట్లేదు, మరి నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు నాకు ఆ మిషన్లోనే బిల్డ్ అయింది అని చెప్పేసి అంటే దానికి కూడా ఆప్షన్ ఉంది. మనము మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్ళి నోడ్ సెలెక్ట్ చేసి ఓకే, ఇప్పుడు మనం స్లేవ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి బిల్డ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ప్రాజెక్ట్, ఈ బిల్డ్ ఏజెంట్ టెస్ట్ అనే ప్రాజెక్ట్ ఈ స్లేవ్ 1కి అయితే అటాచ్ అయ్యి ఉంది. ఓకే, సో మనకి దీనిపైన 8 బిల్డ్స్ అయినాయి. దాన్ని వెరిఫై చేయాలంటే బిల్డ్ హిస్టరీలోకి వెళ్ళామనుకోండి, యు సీ హియర్ ఈ జరిగిన బిల్డ్స్ అన్నీ మనకి ఈ ఇందాక మనం క్రియేట్ చేసిన నోడ్ ఉంది కదా, సో ఆ నోడ్ పైనే ఈ స్లేవ్ 1 అని చెప్పేసి నోడ్ క్రియేట్ చేశాం కదా, సో దానిపైనే అయ్యాయి. మనం ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ని మాడిఫై చేయాలన్నా కానీ సో మనం సింపుల్గా ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, రెస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్. సో దెన్ మనము స్లేవ్ 1 అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా అంటే ఒక బ్యాక్ స్పేస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, అది తీసేసి సేవ్ చేయండి. సో దెన్ ఇప్పుడు ఈ బిల్డ్ ఇచ్చినా కానీ ఈ పోర్టల్ యూఐటీ అనే ప్రాజెక్ట్ కూడా మనకి ఈ నోడ్ ఉంది కదా ఇందాక, ఆ నోడ్కి అటాచ్ అయిపోయి ఉంది. ఇక్కడ చూడండి ఎర్లియర్ మనకు ఓన్లీ బిల్డ్ ఏజెంటే, బట్ ఇప్పుడు పోర్టల్ టెస్ట్ అనే ప్రాజెక్ట్ కూడా పైప్ లైన్ కూడా మనకి ఈ స్లేవ్ 1 ఉంది కదా దానికి యాడ్ అయిపోయింది. బిల్డ్ హిస్టరీలోకి వెళ్తే ఇక్కడ కంప్లీట్గా చూపిస్తుంది. సో ఇలా మనకి జాబ్ స్కెడ్యూల్ కానీ ఐటమ్ స్కెడ్యూల్ కానీ మనకి మాస్టర్లోనే అవుతుంది, కానీ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ అవుతుంది అని చెప్పారంటే ఇక్కడ ఈ లెట్ కనెక్ట్ అగైన్. ఓకే, అసలు నిజంగా అవుతుందా మనకి అని చెప్పేసి వెరిఫై చేయడానికి నేను నోడ్కి అయితే కనెక్ట్ అయ్యాను. ఎల్ఎస్ ఇవ్వగానే ఇక్కడ చూడండి జెంకిన్స్ రిమోట్ అనేది ఉంది కదా, లెట్స్ గో ఇన్సైడ్ దట్ జెంకిన్స్ రిమోట్. ఎప్పుడైతే ఎల్ఎస్ ఇస్తామో ఇక్కడ చూడండి రిమోటింగ్ జార్, ఇవి ఎవరు కాపీ చేశారు? నేను కాపీ చేయలేదు, నేను ప్రిపేర్ చేయలేదు కదా. నేను ఎప్పుడైతే ఈ మెషిన్ని నోడ్గా మాస్టర్కి యాడ్ చేశానో ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ ఈ వర్క్ స్పేస్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ వర్క్ స్పేస్లో ఎల్ఎస్ ఇస్తే మనకి బిల్డ్ ఏజెంట్ టెస్ట్, పోర్టల్ యూఐటీ అనేది ఇక్కడ ఈ 2 ప్రాజెక్ట్స్ రైట్. మనము నోడ్ సెలెక్ట్ చేయగానే, లేదంటే మీరు ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, నోడ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూడండి ఈ 2 ప్రాజెక్ట్స్ అయితే ఈ నోడ్కి అటాచ్ అయి ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ స్పేసెస్ అంటాం యాక్చువల్లీ. మీరు ఈవెన్ పోర్టల్ యూఐటీలోకి వెళ్ళి చూస్తే రైట్, సో ఎల్ఎస్ స్పేస్ -a మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అని చెప్పని అనుకున్నాను, బట్ ఈ మిషన్ యూజ్ చేసుకొని బిల్డ్ అయితే అయింది కదా. సో సిడి రిమోటింగ్లో ఏమన్నా ఉందా చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి లాగ్స్ అవన్నీ ఉన్నాయి. సో మనకి ఓకే ఇట్స్ డైరెక్టరీ, సో దాంట్లో మనకి రిమోట్ లాగ్. ఓకే, సో మనకి లాగ్స్ అవి కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు, బట్ ఇప్పుడు మీరు ఇంకొక ప్రాజెక్ట్ యాడ్ చేసినా కానీ దాని రిలేటెడ్ ఫైల్స్ కూడా ఇక్కడ రావడము అలా అయితే అవుద్ది. సో ఈ ప్రాసెస్లో మనం ఇందాక ఏం చేసాము, కీ పేర్ యూజ్ చేసుకొని అథెంటికేట్ అయ్యాము. అంటే మనకి ప్రతిసారి కీ పేర్ యూజ్ చేసుకునే అథెంటికేట్ అవుతాము అని చెప్పేసి గ్యారంటీ లేదు. కీ పేరుతో పాటు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ కూడా యూజ్ చేయొచ్చు మనము. ఓకే, దానికోసం మనం ఏం చేయాలి అని చెప్పానంటే మనకి ఫస్ట్ ఏ యూజర్ ద్వారా వర్క్ అవుతామో ఆ యూజర్కి ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఆ యూజర్కి ఫస్ట్ క్రియేట్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే,
సో దాని పాస్వర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసి ఆ యూజర్ని మనము ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. సో అది ఎలా అని చెప్పానంటే, అంటే బేసిక్గా మనము ఈ యూజర్ మేనేజ్మెంట్, యూజర్ని గ్రూప్లో యాడ్ చేయడం లాంటి ఆపరేషన్స్ అన్నీ మనం లినక్స్ కోర్స్లోనే డిస్కస్ చేసాము. సో మీకు డెఫినెట్గా లినక్స్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. సో నేనేం చేస్తున్నాను అని చెప్పానంటే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ యూజర్ యాడ్ అని ఇచ్చాను, అవినాష్ అని ఇచ్చాను. ఓకే, సో లెట్ మీ ఎలివేట్ మై ప్రివిలేజెస్ టు రూట్. సో యూజర్ యాడ్ అవినాష్ అని ఇచ్చాను. అవినాష్ యూజర్కి ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను, PASSWD అవినాష్, PASSWD. ఓకే, సో పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఆల్ రైట్. సో ఇప్పుడు ఏంటి, ఈ అవినాష్ అనే యూజర్ని క్రియేట్ చేశాను, వాడికి పాస్వర్డ్ సెట్ చేశాను. బట్ ఈ అవినాష్ అనే యూజర్కి సుడోవర్ పర్మిషన్ కూడా కావాలి. సో దానికోసము ఏం చేస్తున్నాను అని చెప్పానంటే, యూజర్ మాడ్ అని చెప్పేసి -A G వీల్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాను ఈ అవినాష్ యూజర్ని. సో మనకి గ్రూప్ అవినాష్ అని ఇస్తే, సారీ షుడ్ బి గ్రూప్స్ అవినాష్ అని ఇస్తే, ఈ అవినాష్ అనే యూజర్ దాంట్లో మెంబరు ప్లస్ వీల్ గ్రూప్లో కూడా మెంబర్. అంటే చాలా సింపుల్గా ఏంటి అని చెప్పానంటే, అవినాష్ అనే యూజర్కి లైక్ హీ హ్యాస్ సుడోవర్ పర్మిషన్స్ అనమాట. లేదు అని చెప్పానంటే మనకి ఇంకో గ్రూప్ కూడా ఉంటుంది. ఇప్పుడు వీల్ గ్రూప్ ఎలానో అలా సుడో గ్రూప్ కూడా ఉంటుంది. సో మీరు సింపుల్గా సుడో గ్రూప్లో కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, డజంట్ ఎగ్జిస్ట్ అంటే మనము అమెజాన్ లినక్స్ తీసుకుంటున్నాం కాబట్టి, సో వీల్ గ్రూప్ ఉంది, ఆ వీల్ గ్రూప్కి యాడ్ చేసాము. ఓకే, సో నౌ లెట్స్ స్విచ్ టు అవినాష్ యూజర్. ఓకే, సో ఈ అవినాష్ యూజర్ హోమ్ డైరెక్టరీలో, నేను ఈ అవినాష్ యూజర్ హోమ్ డైరెక్టరీలో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. సో mkdir Jenkins రిమోట్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. ఈ డైరెక్టరీ ఏంటి అని చెప్పానంటే /home అవినాష్ జెంకిన్స్ రిమోట్. సో దీన్ని కూడా అలా పక్కకు రాసి పెట్టేస్తాను. ఈ పాత్ కూడా మనకు అవసరము. సో దీనికి మళ్ళీ మనము chmod 777 పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మనము వేరే మిషన్ నుంచి ఓకే సో చేస్తున్నాం కాబట్టి దీనికి పర్మిషన్స్ కావాలి కాబట్టి. సో మనకి యూజర్ క్రియేట్ అయ్యాడు, యూజర్ హోమ్ డైరెక్టరీలోనే క్రియేట్ చేశాను, ఎందుకంటే వాడికి ఫుల్ పర్మిషన్స్ ఉండాలి కాబట్టి. యూజర్ క్రియేట్ అయ్యాడు, యూజర్కి పాస్వర్డ్ సెట్ చేశాను, ఒక హోమ్ డైరెక్టరీలో సెట్ చేశాను. ఇంకొక ఆప్షన్ పెండింగ్ ఉంది. అదేంటి అని చెప్పానంటే, ఇప్పటి వరకు మన EC2 ఇన్స్టాన్స్ ఏదైతే తీసుకున్నామో ఆ EC2 ఇన్స్టాన్స్ ఓన్లీ పాస్వర్డ్ అథెంటికేషన్ని అలో చేస్తుంది. బట్ మనకేంటి కీపేర్ అథెంటికేషన్ అలో చేస్తుంది. బట్ మనకి పాస్వర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేస్తే కానీ మనము ఈ యూజర్ని యూజ్ చేసుకోలేము. సో మనం పాస్వర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ కోసము cd etc SSHలో ఇక్కడ మనకి SSH config ఉంది కదా, ఆ ఫైల్ ఓపెన్ చేద్దాము. SSHD config ఫైల్ ఓపెన్ చేస్తే మీరు స్క్రోల్ డౌన్, రూట్ యూజర్గా వర్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ కాబట్టి. సో మీరు ఇక్కడ పాస్వర్డ్ అథెంటికేషన్ అనేది నో ఉంది కదా, లెట్స్ సెట్ టు ఎస్. ప్రెస్ I ఇచ్చేసి ఎస్ కొట్టాను, దెన్ ప్రెస్ escape:WQ. మీరు ఈ మోడిఫికేషన్ చేయకపోతే మీకు యూజర్ అథెంటికేషన్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, సో నౌ రీస్టార్ట్ ద సర్వీస్. మనము SSH అనే సర్వీస్కి రిలేటెడ్ కాన్ఫిగరేషన్ మాడిఫై చేశాం కాబట్టి సర్వీస్ SSHD రీస్టార్ట్. సో మనకి SSHD సర్వీస్ అయితే రీస్టార్ట్ కంప్లీట్ అయింది. సో మనకి ఆల్మోస్ట్ ఈ అవినాష్ యూజర్ కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్ అయింది. సో మీరు దీన్ని కంప్లీట్గా డిఫరెంట్ మిషన్ లాగా కూడా ట్రీట్ చేయొచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఇట్ యాజ్ అనదర్ నోడ్. అంటే మీరు నోడ్ 1 అనేది కీ పేరుతో చేశాను, సో అది అలాగే ఉంచేసి లేదంటే దాన్ని డిలీట్ చేసి కూడా చేయొచ్చు. బట్ నా మెయిన్ పర్పస్ ఇప్పుడు సెకండ్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ ఏంటి అని చెప్పానంటే, అథెంటికేషన్ మెథడ్ అనేది మనకు పర్పస్. సో
న్యూ నోడ్ క్లిక్ చేసి దీనికి నేను slave 2 అని చెప్పేసి ఇస్తున్నాను. పర్మనెంట్ ఏజెంటే క్లిక్ ఆన్ క్రియేట్. సో డిస్క్రిప్షన్ వచ్చేసి slave 2. నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ మనం 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 4 కూడా ఇవ్వచ్చు. ఈ రూట్ డైరెక్టరీ ఏంటి అని చెప్పాలంటే మనం ఇందాక తీసుకున్నాం కదా ఈ హోమ్ అవినాష్ జెంకిన్స్ అని చెప్పేసి అది ఇస్తున్నాను. లేబుల్స్ ఓకే నేను slave 2 అని చెప్పేసి ఇస్తున్నాను. యూజ్ దిస్ నోడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఆర్ లేబుల్ ఉంటేనే. ఓకే లాంచ్ ఏజెంట్ కాకుండా లాంచ్ ఏజెంట్ వయా SSH. ఇక్కడ మనకి మళ్ళీ ఐపీ అడ్రస్ అడుగుతుంది. మన నోడ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ పిక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. సో దాని క్రెడెన్షియల్స్ అడుగుతుంది. మనం ఒక కొత్త క్రెడెన్షియల్ అయితే క్రియేట్ చేయాలి, ఎందుకంటే పాతది కీ పేరుతో ఉంది కదా. సో దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకోలేము. క్లిక్ ఆన్ జెంకిన్స్. ఇక్కడ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ ఉంది కదా, ఎస్. యూజర్ నేమ్ ఏంటి, అవినాష్. పాస్వర్డ్ ఏంటి, ఎంటర్ చేశాను. ఐడి ఏమంటున్నాను, అవినాష్ -యూజర్ అని చెప్పేసి అంటున్నా. డిస్క్రిప్షన్ వచ్చేసి మళ్ళీ అవినాష్ అని చెప్పేసి అంటున్నాను. దెన్ క్లిక్ ఆన్ యాడ్. ఓకే ఇప్పుడు క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఇక్కడికి వెళ్ళి అవినాష్ అనే యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఉంది కదా అది సెలెక్ట్ చేసుకున్నాము. సో దెన్ ఇక్కడ నాన్ వెరిఫైయింగ్ స్ట్రాటజీ పెట్టేసి కీప్ దిస్ ఏజెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ అగైన్ డిస్క్ స్పేస్ మానిటరింగ్ కూడా మనము అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో లేదు అని చెప్పానంటే బేసిక్గా అంటే ఇది అమెజాన్ లినక్స్లోనే టెంప్ స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఇస్తున్నాడు ఇప్పుడు. నేను ఆయన ఇదివరకు కూడా బాగానే ఇచ్చేవాడు, ఐఎమ్ నాట్ షూర్ అది ఎందుకు బాగా తగ్గించాడు AWS వాడు. సో బట్ సమ్హౌ ఇది అడ్జస్ట్ చేసుకొని సేవ్ కొట్టేసాం అనుకోండి. సో నా మనం ఏ క్రెడెన్షియల్స్ అయితే కాన్ఫిగర్ చేసామో ఆ క్రెడెన్షియల్ యూజ్ చేసుకొని ఈ స్లేవ్ కమ్యూనికేట్ కావడానికి చూస్తుంది. అంటే ఇందాక మనం కీ పేర్ యూజ్ చేసి చేసింది, దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పానంటే కమ్యూనికేషనే. ఈ slave 1 అనేది సేమ్ ఇన్స్టాన్స్కే పాయింట్ చేస్తుంది, బట్ కమ్యూనికేషన్ కోసము యూజర్ నేమ్ కీ పేర్ యూజ్ చేస్తుంది. ఈ slave 2 ఉంది కదా అది కూడా సేమ్ మెషిన్కే పాయింట్ చేస్తుంది. అంటే ఇంకోటి క్రియేట్ చేయడము అన్నెసెసరీ ఎందుకు అని చెప్పేసి సేమ్ది యూజ్ చేస్తున్నాను. ఈ slave 2లో ఏమవుతుంది అని చెప్పానంటే ఇక్కడ మాత్రము యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేస్తుంది కమ్యూనికేషన్ కోసము. ఇక్కడ మనకి స్టేటస్ చూడొచ్చు, ఇన్ సింక్ అంటే కమ్యూనికేషన్ అయితే అవుతుంది. దాన్ని డబల్ చెక్ చేయడానికి మీరు slave 2 క్లిక్ చేసి లాగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు అథెంటికేషన్ సక్సెస్ఫుల్. ఓకే మనకి ఏ యూజర్ క్రెడెన్షియల్స్ ఇక్కడ కాన్ఫిగర్ చేసాం కదా అవినాష్ యూజర్ అని చెప్పేసి, ఆ అవినాష్ యూజర్ క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేసి ఏదైతే కాన్ఫిగర్ చేసామో ఆ అథెంటికేషన్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా అయింది. ఆల్ రైట్. సో అదండి లైక్ జెంకిన్స్లో ఉన్న మనకి బిల్డ్ ఎగ్జిక్యూటర్ మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ కానీ మాస్టర్ అండ్ నోడ్ కాన్సెప్ట్ కానీ. సో ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని చెప్పని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ DevOps learners and don't forget to subscribe. See you again in next video. Thanks for watching.